నా పేరు మల్లేష్. మేము ఇన్ని సంవత్సరాల నుంచి సంక్రాంతికి తీసుకొచ్చినామంటే ఏదో మాకు చిల్లర రూపాయలు, 2 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు ఇద్దరు. ఇప్పుడు ప్రతి ఇంటింటికి తిరుగుతున్నాం కాబట్టి ఎవ్వరు స్కానర్లు మీకేం స్కానర్ లేవు, చిల్లర లేవు అంటారు. అందుకని చెప్పేసి మేము స్కానర్ పెట్టుకున్నాం. ఇస్తున్నారు స్వామి, ఇస్తున్నారు. మేము ఫోన్పే స్కానర్ పెట్టినాం, గూగుల్ పే, ఫోన్పే స్కానర్ పెట్టినాం. చిల్లర ఇష్టోళ్ళు చిల్లర ఇస్తారు, ఫోన్పే లేని వాళ్ళు చిల్లర ఇస్తారు, ఫోన్పే ఉన్న వాళ్ళు స్కానర్ చేస్తారు. మేము ఈ సంక్రాంతి ముంగటే మేము వచ్చేది, ప్రతి సంవత్సరం వస్తాం. మేము దానం నాగేంద్ర ఆధ్వర్యంలో ఒకప్పుడు మాకు బాగా వచ్చేది. ఇప్పుడు ఇక ఇంటి ముంగటికి పోయి మేము అంతా ఆట ఆడిపించడం వల్ల కూడా మాకు ఫలితం లేకపోయింది. దానివల్ల మేము ఇప్పుడు నాకు పడతాయి ఒక 2-3 వేలు పడతాయి. స్కానర్ పెడితే కొంతమంది అంటారు స్కానర్ ఎందుకు పెట్టుకురు అంటారు, వాళ్ళకి చెప్తాం మేము చిల్లర లేవంటారు కాబట్టి స్కానర్ పెడతాం. టెక్నాలజీ ఏముంది, టెక్నాలజీ ఇప్పుడు అంతా టెక్నాలజీ అంతా అదే అయిపోయింది. దానివల్ల మేము కూడా వాడుతున్నాం. మార్కాపురం, ప్రకాశం జిల్లా. ఈ గంగిరెడ్లు పట్టుకొని ఇప్పుడు సమయంలో పైసలు చిల్లలు లేకపోతేనే చెల్లు క్యాన్ వసూలు కొడుతున్నారు అన్నమాట. దానివల్ల మేము క్యాన్లు పెట్టుకొని ఉన్నోళ్ళు ఇస్తారు, చూపులో చేయి ఉన్నోళ్ళేమో 20, 100, 50 ఇస్తారు. దానివల్ల మా జీవనాన్ని ఎద్దుకు మేతకు మాకు తినడానికి మేము ఆ రకంగా జీవనం గడుపుతున్నాం. పెట్టుకుంటున్నాం. లేకపోతే ఇప్పుడు అంతా క్యానరే కదమ్మ గారు. దానివల్లనే ఇప్పుడు క్యానరే పెట్టుకుంటున్నారు. సమయంలో జోబులు పైసలు ఉండవు కదా, అది ఒక గంటలో పెట్టుకుంటే మేము తలాసంలో పంచుకుంటాం. అందరం మళ్ళీ తలాసం పంచుకుంటాం. మళ్ళీ క్యాష్ ఉండవు కదా, క్యాష్ లేని వాళ్ళు ఫోన్పే చేస్తారు. గడ్డి కొనుక్కోవాలి, మేతకు, దాని తానాకు, తిండికి స్కానర్ కొడతారు. అది అసలు కానీ రాముడు డూడు బస్సు అన్న గంగిరెద్దులు కదా, పచ్చిగడ్డి, దానా అన్నీ ఒకటే కాదు, 4 ఐటమ్స్. ఈ మధ్యనే కదా, ఎన్ని సంవత్సరాలు అప్పుడంటే పైసలు ఉండే, ఇప్పుడంటే ఇంక లేక దానికి స్కానర్ చేపించే ఎవరికి ఈ తెలుసుకున్న వాళ్ళు ఎంతో కొంత దానికి కొడతారు. ఇప్పుడు ఏముండవలే మేడం, ఎవరు పెట్టినా ఫోన్ పే వాడుతున్నారు జనరేషన్ వల్ల. ఎక్కడి నుంచో వచ్చిన ఇప్పుడు ఎవరు డబ్బులు అడిగినా ఇయటంలే. మాది ఎక్కడో ఆంధ్ర, ఒంగోలు జిల్లా, తర్లువాడ మండలం, కందుకూరు తాలూకు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం తెలంగాణకి. ఎక్కడికి వచ్చినా కానీ మాకు అదే చేస్తున్నారు. ఇంటింటికి వెళ్తాం, పండక్కి 3 రోజులు ఇంటింటికి వెళ్తాం, స్కానర్ పెడతాం. ఎందుకంటే జింజరేసిన ఇప్పుడు పైసలు లేదు. 5 ఆర్సీలు పెట్టించుకుంటున్నారు, గంగిరెద్దులు పెట్టించుకుంటున్నారు. అందరూ ఇప్పుడు అదే వాడుతున్నారు జనరేషన్ వల్ల. 10 వాళ్ళు అదే వాడుతున్నారు. స్కానర్ మీద 2,000 రావచ్చు, 3,000 రావచ్చు, 4,000 రావచ్చు. చేతికి 5-6 వేలు వస్తాయి పండగ రోజు అయితే. ఉత్తప్పుడైతే ఏం రావు. పండగ రోజు అయితే 5-6 వేలు చేతికి వస్తాయి. పండగకి పెడతాం, ఉత్తప్పుడు పెట్టాం. ఓన్లీ పండగ.